Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. సింహాచలం గిరి ప్రదక్షిణ ఎంతో వైభవంగా జరుగుతుంది. విశాఖలో మాత్రం భారీ ట్రాఫిక్ జామ్ అయింది. 5 గంటలకు పైగా ఎక్కడి వాహనాలు అక్కడి నిలిచిపోయాయి. ఎటు కదలలేని స్థితిలో దాదాపు 5 గంటల పాటు వాహనదారులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. అయితే ముందస్తు ప్రణాళిక ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లలో విఫలమైనట్లుగా తెలుస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాల ఏర్పాటులో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు కూడా వాహనదారుల నుంచి ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఉన్నటువంటి సింహాచల అప్పన్న కొండ చుట్టూ ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా నిర్వహించేటువంటి సింహాచలం గిరి ప్రదక్షిణ మహోత్సవం ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు. అయితే సింహగిరికి సంబంధించి కూడా దాదాపు 32 కిలోమీటర్ల మేర సాగేటువంటి ఈ కాలి నడక ప్రదక్షిణను భక్తులు దానికి అదేవిధంగా స్వామివారి దాదాపు 32 రూపాయలను స్మరించుకుంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో కూడా పూర్తి చేస్తూ ఉంటారు. కొండ దిగువన ఉన్నటువంటి తొలి పావంచ వద్ద ప్రారంభమయ్యేటువంటి ఈ గిరి ప్రదక్షిణ అడవివరం, అదేవిధంగా హనుమంతువాక, కైలాసగిరి, ఎంవిపి కాలనీ, సీతమ్మధార, మాధవధార, ఓల్డ్ గోశాల మీదుగా తిరిగి సింహాచలం ఆలయం వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈ ఆధ్యాత్మిక వేడుకకు దాదాపు ఒక 5 నుంచి 6 లక్షల మందికి పైగా భక్తులు తరలి రావడంతో విశాఖపట్నం నగరం భక్త జన సందోహంగా మారిపోయింది. జూలై 28వ తేదీన తొలి పావంచ నుంచి ప్రారంభమైనటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి యాత్రలో పాల్గొనేందుకు భారీ స్థాయిలో జన ప్రవాహంతో ప్రధాన రహదారులని కిక్కిరిసిపోయినటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాం. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ముందస్తుగా దాదాపు 2700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినప్పటికీ ఊహించని స్థాయిలో జనం రావడంతో నగరం తీవ్ర ట్రాఫిక్ లో నిలిచిపోయింది. ముఖ్యంగా వెంకోజీపాలెం, అదేవిధంగా హనుమంతువాక, మద్దిలపాలెం, అడవివారం ప్రాంతాల్లో దాదాపు 3 నుంచి 5 గంటల పాటు వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయానంటే అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. అయితే అత్యంత కీలకమైనటువంటి భారీ స్థాయిలో చేయాల్సినటువంటి ఏర్పాట్లను ప్రభుత్వం ఎక్కడైనా లోపభూయిష్టంగా చేసిందా అనేటువంటి ఆరోపణ మాత్రం వాహనదారులు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, చెప్పండి, విశాఖ గిరి ప్రదక్షిణకు సంబంధించి అత్యంత కీలకమైనటువంటి అంశం. సో ప్రతి ఏడాది నిర్వహించేటువంటి ఒక ఆనవాయితీ సాంప్రదాయాలు సాగిస్తున్నటువంటి అంశం, అత్యంత ఆధ్యాత్మికమైనటువంటి అంశం. కానీ ఈసారి ఇంత భారీ స్థాయిలో ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోవడమా, లేదా ఏర్పాట్లలో కొంతవరకు లోపం అనుకోవాలి? అక్కడ రీసెంట్ అప్డేట్స్ ఏంటి? సిరాజ్, సింహాచలం గిరి ప్రదక్షిణకు జిల్లా అధికార యంత్రాంగం యాక్చువల్ గా చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. పోలీసు శాఖ గాని, అధికార రెవెన్యూ యంత్రాంగం గాని, దేవాదాయ శాఖ గాని మూడు కూడా సంయుక్తంగా చాలా గట్టి బందోబస్తు ఏర్పాట్లు, అలాగే మిగతా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న రాత్రి మధ్యాహ్నం 12 గంటలకు మొదలైన ఈ యాత్ర సాయంత్రం 5:30-6 గంటల వరకు కూడా చాలా సాఫీగా సాగింది. వేలాది మంది భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఈ గిరి ప్రదక్షిణ చేశారు. కాకపోతే సాయంత్రం నుంచి ఊహించిన విధంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెట్టింపు భక్తులు ఒకేసారిగా నగరంలోకి ప్రవేశించి ఈ యాత్రలో పాల్గొనడం వల్ల ఊహించిన విధంగా ఈ జనం తాలూకా ఫ్లో పెరిగిపోవడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇది అధికారులు ముందున అంతగా వేయడానికి అవకాశం లేని పరిస్థితిలో జరిగిందని ప్రస్తుతానికి మనకు వాళ్ళు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఒక సమస్యాత్మక ప్రాంతాలుగా ఒక 4-5 ప్రాంతాలని పోలీసులు అలాగే ఇతర అధికారులు కూడా గుర్తించడం జరిగింది. అదే మద్దిలపాలెం నుంచి ఇసుక తోట మీదుగా వెంకొచ్చిపాలెం, హనుమంతువాక జంక్షన్ ఏదైతే రహదారి ఉందో ఆ రహదారిలోనే ప్రతి ఏడు కూడా ట్రాఫిక్ రద్దీ అనేది విపరీతంగా పెరుగుతుంది. అయితే దానికి కూడా ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేశాము, ఇతర ఆ సమస్య కూడా రాదని నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్చి అనే వ్యక్తి ఇప్పటికే ఆయన మనకు తెలియజేయడం జరిగింది. సో ఈ ఆస్పెక్ట్ లోని ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకున్నారు, కానీ మెజారిటీగా ఏదైతే సమస్యాత్మక ప్రాంతం అనుకున్నారో అదే జటిలం అయిపోయింది పరిస్థితి. నిన్న రాత్రి 5 గంటల సేపు కారుల్లోని, బైకుల మీద, అలాగే ఆటోల్లోని, ఇతర వాహనాల మీద జనాల నిరీక్షణ తప్పలేదు. కనీసం అటు ఇటు కనీసం 2 అడుగులు కూడా అటు ఇటు వెళ్ళడానికి అవకాశం లేకుండా మొత్తం వెహికల్స్ అన్ని కూడా జామ్ అయ్యాయి. దీంతో జాతీయ రహదారి ఇటువైపు 2-3 కిలోమీటర్లు, అటువైపు 2-3 కిలోమీటర్ల పొడుగున టోటల్ గా రద్దీ ఏర్పడటంతో చాలా సమస్యాత్మక పరిస్థితులు. చిన్నపిల్లలతో కొంతమంది సఫర్ అయ్యారు, కొంతమంది షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి టైంకి తినడానికి అవకాశం లేక చాలా మంది అది సఫర్ అయిన పరిస్థితి. దీని మీద కమిషనర్ అప్పటికి స్పందించి
సత్వరంగా చర్యలు కానీ రవి తీసుకున్నప్పటికీ ప్రధానంగా అంటే కూడా ప్రతి ఏడాది నిర్వహించేటువంటి ఉత్సవం, భారీ స్థాయిలో భక్త జన సందోహం వచ్చేటువంటి ఉత్సవం, అత్యంత కీలకంగా జరిగేటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం, మరి ఇలా ఉంటే ఈసారి ఎందుకు అంచనా వేయలేకపోయారు? అసలు భారీ స్థాయిలో జనాలు వస్తారని ముందుగా అంచనా వేయలేకపోవడానికి రీజన్ ఏంటి? అధికారులు ఏమైనా క్లారిటీ ఇచ్చారా? సాధారణంగా ఈ గిరి ప్రదక్షిణకి ఎంతమంది వస్తారన్న దాన్ని ఒక అంచనా వేయడం తప్పితే ఏ ఏ ఊర్ల నుంచి ఎంతమంది నగరంలోకి వస్తారు, ఆల్రెడీ నగరంలోకి వచ్చి ఉన్న వాళ్ళు ఎంతమంది పాల్గొంటారు అన్నది ఒక ఎన్రోల్ చేయడానికి ఏమీ ఆస్కారం లేదు. ఓ టికెటింగ్ అంటూ ఉండదు, అలాగే రిజిస్టర్ చేసుకోవడం అంటూ ఉండదు. ఎంతమంది వస్తారు అన్నది అంచనా వేయడం తప్పితే ఎగ్జాక్ట్ గా ఎవరు చెప్పలేని పరిస్థితి. 1,00,000 మంది రావచ్చు అని అంచనా వేసుకున్నది దానికి రెట్టింపు స్థాయిలోని జనాలు రావడంతో ఈ సమస్య ఏర్పడిందని అధికారులు భావిస్తున్నారు. సో ఎప్పటి వరకు అంటే ఈ రోజు కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఇంకెలాంటి చర్యలు చేపట్టారు? మళ్ళీ ఇవి పునరావృతం కాకుండా ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది అక్కడ? వాస్తవానికి ఈ రోజు తెల్లవారుజాము తోటి దాదాపు 90% గిరి ప్రదక్షిణ భక్తులందరూ పూర్తి చేశారు. నిన్న ఉదయం 10 గంటలకు మొదలు పెట్టిన వాళ్ళు అర్ధరాత్రి కొంతమంది కంప్లీట్ అయింది. అలాగే నిన్న సాయంత్రం మొదలు పెట్టిన వాళ్ళు ఈ రోజు తెల్లవారు 4:30-5 గంటలకి కంప్లీట్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనేది జాతీయ రహదారిపై ప్రధానంగా ఎక్కడ కూడా కనిపించడం లేదు. సో ఆల్మోస్ట్ అంటే గోవా గవర్నర్ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. తొలి పూజ చేసేటువంటి సాంప్రదాయానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కనబడుతున్నాయి. సో విఐపీలు వచ్చేటువంటి మార్గంలో ఏదైనా ట్రాఫిక్ జామ్ అవ్వడం, సో దానివల్ల ఏమైనా ప్రభావం అవ్వడం అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? సంభవించాయి అలాంటిది ఏమైనా? లేదు, వాస్తవానికి అంటే ఆయన గోవా గవర్నర్ గా కాకుండా సింహాచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా వాళ్ళని మనం పరిగణించాలి. కాకపోతే ఆయన రేపు నిన్న ఉదయం అశోక్ గజపతి రాజు తమ కుటుంబంతో సింహాచలం వచ్చేటప్పటికి ట్రాఫిక్ సమస్య ఏమీ లేదు. ఆయన వచ్చిన వెంటనే నేరుగా కొండపైకి వెళ్లి ఆయన పోలరథాన్ని ప్రారంభించి కిందకు వచ్చి తొలి పావంచి దగ్గర కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా అధికారికంగా కూడా ఎలాంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ టెంపుల్ కి వెళ్ళడం ప్రోటోకాల్ విఐపి తాకిడి అనేది ఎక్కడ కూడా లేదని చెప్పాలి. భక్తులు తాకిడి విపరీతంగా పెరిగిపోవడం వల్లే ఈ ఏదైతే ట్రాఫిక్ సమస్య ఉందో ఆ సమస్య ఏర్పడింది అన్నది స్పష్టంగా తెలుస్తుంది. రవి, ఇంకా భక్తులు వచ్చేటువంటి అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ప్రెసెంట్ అసలు సింహాచలం గిరి ప్రదక్షిణలో ఎంతమంది భక్తులు ఉండేటువంటి అవకాశం కనబడుతుంది? అసలు దీని యొక్క ప్రత్యేకత ఏ విధంగా ఉంటుంది? ఒక స్థానిక వాసిగా మీకేమనిపిస్తుంది? సంప్రదాయ ప్రకారం అయితే నిన్న ఉదయం నుండి ఈ రోజు ఉదయం వరకు గిరి ప్రదక్షిణ అనేది జరగాలి. గిరి ప్రదక్షిణ నిన్న ఎవరైతే చేయలేదో వాళ్ళు చాలా మంది ఈ రోజు గుడి ప్రదక్షిణ చేస్తారు. సింహాచలం క్షేత్రం ఏదైతే కొండపైన ఉందో ఆ కొండ మీద చుట్టూ మొత్తం 3 సార్లు ఎవరైతే ప్రదక్షిణ చేస్తారో వాళ్ళకి ఈ 32 కిలోమీటర్లు నడిచిన పుణ్యం దక్కుతుందన్నది వైదిక సాంప్రదాయం ప్రకారం అక్కడ ఉన్న పంతులు ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ రోజు ఓన్లీ గుడి ప్రదక్షిణ జరుగుతుంది. కింద గిరి ప్రదక్షిణ జరగదు. దాని వల్ల ఏమో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. సో అంటే తిరుగు ప్రయాణంలో పడేటువంటి ఇబ్బందులు, తిరుగు ప్రయాణానికి సాఫీగా సాగేటువంటి రీతిలో జరిగినటువంటి ఏర్పాట్లు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే వాస్తవానికి ఇది నడకయాత్ర కాబట్టి ఈ నడక చేసే ప్రాంతంలో ఎక్కడ కూడా రద్దీ లేకుండా ఆల్రెడీ చర్యలు అనేది తీసుకోవడం జరిగింది. నిన్న జాతీయ రహదారి మీద చాలా వరకు ట్రాఫిక్ ఏర్పడడానికి కారణం వెంకోజీపాలెం, ఇసుక తోట, హనుమంతువాక జంక్షన్ లో ఉన్న రద్దీ అనేది జాతీయ రహదారి మీద పడడంతో ఈ సమస్య నిన్న ఉత్పన్నమైంది. ఎస్ రైట్ రవి, థ్యాంక్ యూ. 9వ సింహాచలం గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా జరిగింది. విశాఖలో మాత్రం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మనం యూటీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో చూసుకుంటున్నాం. దాదాపు 5 గంటలకు పైగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎటూ కదలలేని స్థితిలో దాదాపు 5 గంటల పాటు వాహనదారులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో మాత్రం ట్రాఫిక్ లో చిక్కుకొని తీవ్ర అవస్థలు పడడం జరిగింది. అయితే ముందస్తు ప్రణాళికతో పాటుగా ట్రాఫిక్ మళ్లింపు ఏర్పాట్లలో కొంతవరకు విఫలమైనట్లుగా తెలుస్తుంది. ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేస్తుంటే ఇంత భారీ స్థాయిలో ట్రాఫిక్ సంభవించేది కాదు అంటూ కూడా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు, ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎక్కడికక్కడ విఫలమైనటువంటి చర్యలు, ప్రణాళికలు అనేటువంటి రీతిలో కొంతవరకు వాహనదారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. ఇటుకేలకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విశాఖపట్నంలోని సింహాచల అప్పన్న కొండ చుట్టూ ప్రతి సంవత్సరం ఎంతో వైభవంగా నిర్వహించేటువంటి సింహాచల గిరి ప్రదక్షిణ మహోత్సవం ఘనంగా సాగుతుంది.